ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఒక సరికొత్త ఆరోగ్య పథకం రాబోతోంది. పేదవాడికి వైద్యం భారం కాకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈ భారీ నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో సామాన్యులు జబ్బు ముదిరిన తరువాత ఆసుపత్రుల చుట్టూ తిరిగి అప్పుల పాలయ్యేవారు. ఈ పరిస్థితిని మార్చేందుకు వ్యాధిని ముందే పసిగట్టి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం డిసీజ్ ప్రొఫైలింగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని పట్టాలెక్కిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ పథకానికి ఆమోదం తెలిపారు. దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఏకంగా 47 రకాల వైద్య పరీక్షలను రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా నిర్వహిస్తారు. ఏటా 163 కోట్ల రూపాయల బడ్జెట్ తో సుమారు 57 లక్షల మందికి ఈ సమగ్ర పరీక్షలు చేసేలా ప్రణాళిక సిద్దమైంది. సామాన్యులు ఆసుపత్రులకు రావాల్సిన అవసరం లేకుండానే 104 సంచార వైద్య వాహనాలే నేరుగా మీ గ్రామాలకు, మీ ఇంటి వద్దకే చేరుకుంటాయి. అక్కడ సేకరించిన నమూనాల ఆధారంగా ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన హెల్త్ ప్రొఫైల్ ను ప్రభుత్వం రూపొందిస్తుంది. దీనివల్ల శరీరంలో పొంచి ఉన్న అనారోగ్య సమస్యలు ప్రాథమిక దశలోనే బయటపడతాయి. వ్యాధిని ఆదిలోనే గుర్తిస్తే తక్కువ ఖర్చుతో త్వరగా కోలుకోవచ్చు. ఫలితంగా పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకుండా, అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. కేవలం చికిత్స అందించడమే కాదు, ముందస్తు జాగ్రత్తలతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించటమే ఈ కొత్త పథకం అసలు సారాంశం. ఏపీ ప్రభుత్వ ఈ నిర్ణయం రాష్ట్రంలోని సామాన్యుడి ఆరోగ్యానికి కొండంత భరోసాను ఇవ్వబోతోంది. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.